ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలి. ఎప్పుడూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకుంటూ ఉంటారు. అలా ఉండాలి అంటే ఆడవారు కొన్నన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. పరిహారాలు చేస్తే ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. నమ్మకంతో మీరు చేసి చూడండి. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు రావాల్సినది మొత్తం వస్తుంది. మరేమీ లేదండి. రాగి చెంబులో నీళ్లను పోసి పచ్చకర్పూరాన్ని, సుగంధ ద్రవ్యాలు వేయండి. అదేవిధంగా వట్టి వేర్లను వేసి కూడా ఈశాన్య మూల ఉంచండి. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎప్పటికీ రావు. ఇది ఎప్పటినుంచో వస్తున్న పరిహారం. ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలి. ఎప్పుడూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకుంటూ ఉంటారు. అలా ఉండాలి అంటే ఆడవారు కొన్నన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. పరిహారాలు చేస్తే ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. నమ్మకంతో మీరు చేసి చూడండి. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు రావాల్సినది మొత్తం వస్తుంది. మరేమీ లేదండి. రాగి చెంబులో నీళ్లను పోసి పచ్చకర్పూరాన్ని, సుగంధ ద్రవ్యాలు వేయండి. అదేవిధంగా వట్టి వేర్లను వేసి కూడా ఈశాన్య మూల ఉంచండి. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎప్పటికీ రావు. ఇది ఎప్పటినుంచో వస్తున్న పరిహారం.